ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతి లుచ్చాగాడు రాజ్యం వెళ్తాడు మనల్ని. నంబర్ 3 ఏంటంటే, ఎవడు పడితే వాడు ప్రశ్నించేది కాదు. మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవడు పడితే వాడు 4 శ్లోకాలు చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్ అట్లని చెప్పి బిల్డప్ కొడుతున్నారు ఈ మధ్య. హిందుత్వ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. హిందుత్వ అంటే 4 శ్లోకాలు కాదు. హిందుత్వ అంటే ఒక సైన్స్, సనాతన ధర్మం అన్న ఒక ప్రపంచానికి మనం అందించిన విజ్ఞానం గురించి మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది తీసి అక్కడ పెట్టు అని చెప్తే ఎందుకు పెట్టాలరా అని క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఇచ్చే ఒక లాజికల్ ఆన్సర్ ఉంటుంది చూసారా. అది ఒక సైంటిఫిక్ ఆన్సర్ ఇస్తేనే ఇంకొకటి చల్లబడతాడు కదా. ఏది పడితే అది నువ్వు అది తీయకపోతే నరకేస్తా అనేదాన్ని ఒక బుక్కుగా రాసుకుని ఫాలో అయితే అది ఎలా ఉంటుంది? అలాంటివి ఇక్కడ ఉండవు. అంటే మన లోపల మన ఆత్మ, తర్వాత కాస్మోస్లో నువ్వు ఎంత దూరం కావాలంటే అంత దూరం పరిశోధించి వాటిని ప్రపంచానికి అందించిన హిందుత్వ సనాతన ధర్మం అనేది మనం తెలుసుకోవాలి.